కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మకి గౌరవంగా యూనివర్సిటీకి పేరు నామకరణం చేసిన ఘనత గడీలలో గడ్డి మెలవాలనే చాకలి ఐలమ్మ నినాదాన్ని ప్రజా ప్రభుత్వం ఆదర్శంగా తీసుకొని సాగుతోంది. తెలంగాణ వీరనారి భూమి కోసం భుక్తి కోసం రాజాకారులపై రైతాంగ సాయుధ పోరాటాలు చేసిన ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారికంగా నిర్వహిస్తున్న చాకలి ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకొని హనుమకొండ న్యూ సాయంపేటలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కడియం కావ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్లు సత్య శారద, ప్రవీణ్యతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. నాటి రజాకార్ల పాలనలో అణగారిన వర్గాల ప్రజలకు, రైతులకు తన పోరాట పటిమ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చాకలి ఐలమ్మ ఉనికి పుచ్చుకొని ముందుకు వెళ్తుందన్నారు. గత ప్రభుత్వ పాలకులు చాకలి ఐలమ్మని చిన్న చూపు చూసిన దాఖలాలను గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాకలి ఐలమ్మ సేవలకు గౌరవంగా హైదరాబాద్లోని కోటి మహిళా విశ్వవిద్యాలయానికి వాటి పేరు నామకరణం చేశామని, చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతకి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్గా నియమించుకున్నామని తెలిపారు. నాడు దొరల గడ్డలలో గడ్డి మొలవాలనే చాకలి ఐలమ్మ స్ఫూర్తితో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆక్రమిత భూములపై ఉన్న దొరల పెత్తందాన్ని హైడ్రా ద్వారా కూకటి వేళ్లతో ప్రక్షాళన చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ మామిండ్ల రాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఘనంగా నిర్వహించుకోవటం, వారి యొక్క పోరాటం వరంగల్, హనుమకొండ ఉమ్మడి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి చరిత్ర. మరి భూమి పేదల పట్ల ఉన్నటువంటి విముక్తి కోసం పోరాటం చేసి ఎంతో త్యాగాలు చేసి ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఆమెను స్మరించుకోవటం, వారిని ఆదర్శంగా తీసుకొని వెళ్ళటం మనందరి బాధ్యత. ఇంతకుముందు చెప్పినట్టు పెద్దలు తప్పకుండా వారి ఆశయాలను మనం వెళ్ళవలసిన అవసరం ఉన్నది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఘనంగా నిర్వహించుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి కుటుంబానికి ఇవ్వవలసిన గౌరవం, యూనివర్సిటీకి పెట్టవలసిన పేరు కాడికి మొదలు పెడితే వారి కుటుంబానికి మనం ఏదో చేయాలి అనే తపనతో చేస్తున్నటువంటి వీరన్నిటిని కూడా అభినందించుకుంటూ ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వారి యొక్క ఆశయాలను భవిష్యత్ తరాలకు తీసుకుపోయే విధంగా వారు హనుమకొండ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. నిజంగా చెప్పాలంటే మరి వారి కుటుంబాన్ని తగిన గుర్తింపు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీ పేరు పెట్టడం, లేకపోతే వారి కుటుంబానికి ఏదో విధంగా గుర్తింపు ఇచ్చి వారికి మంచి ప్రాముఖ్యత ఇవ్వాలనే ఆలోచనతో తీసుకున్న నిర్ణయాలను నిజంగా కూడా అభినందించగలుగుతారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, ఏ రోజు కూడా తగిన విధంగా గుర్తింపు ఇచ్చిన దాఖలు లేవు. మరి ఈసారి నిజంగా కూడా ఘనంగా నిర్వహించుకోవటమే కాకుండా పెద్దలు ఎంపీ గారు, నాగరాజు గారు చెప్పినట్టు ఇంతకుముందు హనుమకొండ వరంగల్ జిల్లాలో కూడా సెంటర్లలో విగ్రహ ప్రతిష్టన చేసి చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రజలకు తీసుకుపోయే విధంగా ఏర్పాటు చేస్తానికి ఏర్పాటు చేస్తున్నాము.